నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. నేను మీ శ్రీకాంత్. తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం రసవత్తరంగా ఉన్నాయా అంటే ఉన్నాయనే చెప్పవచ్చు. ఎందుకంటే త్రిముఖ పోరు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మొన్న మున్సిపల్ ఎన్నికల తర్వాత ఆయా పార్టీల ముఖ చిత్రాలకు సంబంధించి, అలాగే ఏం జరిగింది అన్న గ్రౌండ్ లెవెల్ రియాలిటీకి సంబంధించి చాలా రకాల చర్చలు అయితే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పుంజుకుంది అని చెప్పుకుంటున్న 3వ స్థానంలోనే ఉండడము, పార్టీ ఇంకా బలోపేతం కావాల్సిన అవసరము ఆవశ్యకత రెండు ఉన్నాయన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. అంటే కేవలం హిందుత్వవాదాన్నే నమ్ముకోవడము బీజేపీకి మైనస్ అవుతుందా, లేకపోతే పార్టీ పెద్దలు పూనుకోకపోవడం వల్ల వెనుకబడుతుందా? ఇలాంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు దీని గురించి మాట్లాడడానికి బీజేపీ సీనియర్ లీడర్ చిక్కోటి ప్రవీణ్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే మరిన్ని వివరాలు. ప్రవీణ్ గారు నమస్తే అండి. నమస్తే. జై శ్రీరామ్ అండి. నమస్తే శ్రీకాంత్ గారు. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. సంతోషం. అదే కానీ ఇద్దరు వచ్చిర్రు మూకుమూడు దాడికి. అలా నేను లేదు సార్, అంటే ఒక సీనియర్ జూనియర్ కలయిక ఎలా ఉంటుంది అనేది. నాది కొత్త తరం, ఆయన అంటే తెలిసినప్పటి నుంచి ఒక ఎక్స్పీరియన్స్ వ్యక్తి కాబట్టి నా పంధాలో గారి గురించి బాగా విన్నా. ఈజ్ నైస్ జర్నలిస్ట్, ట్రాన్స్పరెన్సీ కలిగిన జర్నలిస్ట్ అని విన్నాను. మరి ఇవాళ ఫస్ట్ టైం కలవడం జరిగింది, చాలా సంతోషం. ఇక ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏంటి? బీజేపీ బాగుంది. తెలంగాణ ప్రజలు కోరుకుంటుర్రు. బీజేపీ రావాలని ప్రజలందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఇవాళ కొందరు ఉట్టి మాటలు చెప్తారు, థర్డ్ పొజిషన్ అన్నా కూడా పార్టీ బాగా ఓటు శాతం పెరిగింది. మేము ఊహించని చోట్ల కొన్ని చోట్ల మేము గెలవగలిగినాం. మాకైతే బూస్ట్ అయ్యేది రిజల్ట్. సో ఓవర్ నైట్ రిజల్ట్స్ మిరాకిల్స్ కావండి. సో స్లోగా బీజేపీ పుచ్చుకుంటుంది. ఈ 1-2 years 3 years లో మా దగ్గర ఇంకా ఏమైనా లోపాలు ఉన్నాయి, అవన్నీ సరిదిద్దుకుంటూ మరి డెఫినెట్ గా ప్రజలకు చేరువవుతాం. లోపాలు అని అంటే ముందుగా దేన్ని గుర్తించారు, దేన్ని సరిదిద్దుకోవాలని అనుకుంటున్నారు? మేము ఇంటర్నల్ లోపాలు ఏమైనా ఉంటే ప్రజలకి చేరువయ్యే విధంగా ఎక్కడన్నా, ఇప్పుడు ఒక్కో నియోజకవర్గంలో ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది ఒక్కొక్క పార్టీకి. అవును. అది కాక ఒక్కొక్క బెల్ట్ లా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లో ఒక పార్టీ ప్రాబల్యం ఉంటుంది, ఒక పార్టీకి తక్కువ ఉంటుంది. తక్కువ మాకు ఇక్కడ తక్కువ. ఎగ్జాంపుల్ ఖమ్మము, వరంగల్ ఇట్లాంటి ప్లేస్లలో మేము ఎక్కడ లోపం ఉన్నాము, ప్రజలను ఎందుకు ఫుల్ టైమ్గా ఆకర్షించుకోలేకపోతున్నాం కంపారిటివ్లీ ఆదిలాబాద్ అటు సైడ్, అవన్నీ కూడా లోపాలు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం. సో లోపాలు లేని పార్టీ ఉండదు. ఇవాళ ఆదిలాబాద్ అటు సైడ్ ఏ పార్టీ కూడా మా ముందర నిలబడలేరు, నిజామాబాద్ కానీ ఆదిలాబాద్ కానీ. సో డెఫినెట్గా ఏమన్నా ఉంటే ప్రజలకి మా పార్టీ పట్ల ఎక్కడ ఆకర్షితులు అవుతారో డెఫినెట్గా చేస్తాం. మాకు ఒక మంచి అస్త్రము కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. వీళ్ళన్నీ కూడా జూటకోరు హామీలు, అవి ప్రజలలో చూపించుకుంటూ పోతే చాలు. బీఆర్ఎస్ని నమ్మే పరిస్థితిలో లేరు. ఇవాళ బీఆర్ఎస్ను కూడా గత 10 ఏళ్లలో రకరకాల స్కామ్లు అంతో ఇంత. ఇప్పుడు మీరు అడగవచ్చు, సెకండ్ పొజిషన్ ఉంది కదా బీఆర్ఎస్, అందుకే నవ్వదు కదా. ప్రజలకి ఇంకా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రజలకి ఇంకా తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది వాళ్ళ యొక్క స్కామ్. ఎస్, అబ్సల్యూట్లీ. ఏదైతే రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు చెప్పిండో ఎలక్షన్ల కట్ట ముందు, ఈ ఎలక్షన్లు కాదు జనరల్ ఎలక్షన్ల కట్ట ముందు, వీళ్ళు 1,00,000 కోట్ల స్కాములు చేసారు, అన్ని కూడా బయటికి తీస్తాం, ఆ డబ్బులంతా కూడా ప్రజాధనం, అవన్నీ కూడా ప్రజలకి ఉపయోగపడే విధంగా మేము వాడతామని చెప్పారు కదా. ఒక స్కామ్ తీసే పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళు ప్యాకేజ్లకు అమ్ముడు వేరు, కంప్లీట్ గా ప్యాకేజ్లకు అమ్ముడు వేరు. కేంద్రం కూడా అమ్ముడుపోయిందనే కదా ఇప్పుడు వస్తున్నమాట. ఎందుకంటే కేంద్రంలో మీరే ఉన్నారు, వీళ్ళు అమ్ముడుపోతే వెలికి తీయాల్సిన బాధ్యత మీ బీజేపీ పైన, కేంద్రంలో ఉన్న మీ పైన ఉంటుంది కదా. ఏవైతే స్కామ్లు ఉన్నాయో ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం మాతో చేత కాదు, మేము చేయలేము అని చెప్పమనంటే డెఫినెట్ గా కేంద్రం ఇన్వాల్వ్ అవుతుంది. కొన్ని పరిధులు ఉంటాయి మేడం, అన్నిటికీ కేంద్రమే ఇన్వాల్వ్ అయితే ఇక మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు? కొన్ని పరిధులు ఉంటేనే బాగుంటది కదా. అన్నిట్లో మరి జోక్యం అయితే బాగోదు కదా. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మీ ప్రభావాన్ని 100% ప్రభావం కాదు, ప్రవాహం చూపిస్తాం. ప్రవాహం చూపిస్తాం. 100% కొట్టుకపోతారు వీళ్ళు. మున్సిపల్ పంచాయతీ కూడా అదే అన్నట్టున్నారు. లేదు, మేము అనుకున్న కంటే మంచి ఇంకా కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినాము. అండ్ వీఆర్ సాటిస్ఫైడ్ విత్ ది రిజల్ట్స్. చెప్తున్నా కదా, ఎక్కడెక్కడ మీరు చూసిరా వాళ్ళు ప్లానింగ్ కూడా బాగా కాంగ్రెస్ వాళ్ళు మొత్తం వెల్ ప్రిపేర్డ్ అయ్యి
సడన్ గా ఎలక్షన్లకు వచ్చినాయి. టైం ఇవ్వలేదు క్యాండిడేట్స్ కి, ఎవరు కూడా టైం లేదు, బ్రీత్ తీసుకునే అవకాశం లేదు. అంటే మీరు ప్రిపేర్ అవ్వలేదంటారు అప్పుడు, ఎందుకంటే ఎలక్షన్స్ ఉంటాయి అని తెలిసినప్పుడు తెలుసు కానీ ముందుగానే అసలు- క్యాండిడేట్స్ ని ప్రిపేర్. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ యుద్ధానికి వెళ్తున్నప్పుడు మేడం, కత్తులు ఎట్లుంటది? లేకుండా మనం మేడం, ప్లానింగ్ yes, లేకుండా definitely వెళ్తే గా. ఎలా ఉంటుంది? ఇప్పుడు బీజేపీ అదే ఎవ్రీ ఎవరు టైం కూడా ఊహించలేదు. మీరు ఊహించారా? కరెక్ట్ గా చెప్పండి. ఊహించకపోయినా మీరు ఊహించారా ఎలక్షన్ ఎంత ఊహించలేదు స్పీడ్గా సార్. వెళ్తారని? ఎవరు కాకపోతే కూడా ఊహించలేదు. ఒకటి సెకండరీ ఆశావాహులు ఉంటారు, ఇంటర్నల్ గా ఒక్కొక్క చోట 3-4 ఆశించేటోళ్ళు ఉంటారు, 10 వాళ్ళ మంది మధ్య ఆశించేటోళ్ళు. సమన్వయం అవసరం, సమన్వయం కూర్చోబెట్టి చేయడానికి మాట్లాడాలి ఆ స్పేసే లేదు. లేదు. అధికార పార్టీలో ఒక రకంగా ఉంటది, అపోజిషన్ లో ఒక రకంగా ఉంటుంది. అధికార పార్టీలో చెప్పినాక వాడు సచ్చినట్టు క్యాండిడేట్ వినాల్సిందే, వినకపోతే అధికారంకి దూరం అవుతారుగా, అలుగుడు ఉండదు కదా, అలుగుతే పక్కన పెడతారు. వాళ్ళు చేసుకునే పనులు కావు కదా. ముందే కాంగ్రెస్ అంటే స్కామ్గ్రెస్. కాదు సార్, నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ప్రతి బీజేపీ లీడర్ చెప్తున్న ఈ ఆన్సర్ చాలా ఆశ్చర్యం ఏం అనిపించింది. అవసరం లేదు ఆశ్చర్యం. నెగ్గాలి అని మీరు అనుకున్నప్పుడు మీ అభ్యర్థిని మీరు ముందు జనాలకి పరిచయం చేస్తూ వెళ్ళాలి కదా. ఆశావాహులు Definitely. ఎంతమంది ఉన్నా, Madam. కంప్లీట్ చేయండి Yeah, క్వశ్చన్. please, please. ఆశావాహులు ఎంతమంది ఉన్నా మన బలాన్ని చూపించాలి, మన బలగం చూపించాలి. ఈసారి మనం ఎంత స్ట్రాంగ్ గా ఉన్నామో ప్రజలకు, ప్రతిపక్షాలకు, ప్రభుత్వానికి అందరికీ తెలియజెప్పాలి అనుకున్నప్పుడు ముందు స్ట్రాంగ్ గా మన అభ్యర్థి వీడినే మీరు జనాల్లోకి తీసుకెళ్లాలి అని కదా మీరు ముందు ప్రపోజల్ అక్కడ పెట్టాల్సింది. ఎస్, డెఫినెట్ గా మాకు ఒక క్లారిటీ 100% లో ఎవ్వరు ఏ పార్టీకి కూడా ఉండదు. ఎవరో ఇన్ఫ్లుయెన్స్ లో వస్తుంది. కుల సమీకరణాలు ఉంటాయి, కులానికి సంబంధించిన ప్రాంతీయ సమీకరణాలు ఉంటాయి. లోకల్లో ఒక మంచి పేరున్న నాయకుడు ఉంటాడు, వాడికి ఎన్నో ఒక తన మైనస్ ఉంటుంది. ఆ మైనస్ ని అవతల ఎలివేట్ చేసి చూపే అవకాశాలు ఉంటాయి. రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. సో ఎవరు కూడా 100% యాక్యురసీ ఉండదు ఇందులో. సో అక్కడ ఉన్న టైము బేస్ బట్టి మేము అంత మంచి లీడర్లకే ఇచ్చినాము. కానీ ముఖ్యంగా ఈ రిజల్ట్ల ఒక 30% మందు, డబ్బు ప్రవాహం, బెదిరించిన రాజకీయాలు, ఇవాళ ఓపెన్ గా కిడ్నాపులు చేసుకొని పోతున్నారు. ఒకరి మీద కేసు కాలేదు కదా, ఓకే, మరి ఎందుకు కాలేదు? ఓపెన్ గా క్యాండిడేట్లను కిడ్నాప్ చేసిన మీ మీడియాలోనే చూసిన నేను, మాకైతే తెలియదు. అది వాస్తవం. కిడ్నాప్ మరి ఒక్కరి మీద కూడా కేసు కావాలంటే ఎంత దౌర్జన్యాలు, ఎంత డబ్బులు, లోకల్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విపరీతమైన బెదిరింపులు, టోటల్ గుండాగిరి నడుస్తుంది ఇక్కడ రాష్ట్రంలో. టోటల్ కంప్లీట్ గుండాగిరి నడుస్తుంది. దాని ఇంపాక్ట్ 30% ఉంటుంది. ఓకే, అందులో మేము ధర్మం దేశం అనుకున్న వాళ్ళ మీద మా మీద ఎక్కువ ఫస్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ దొంగల పార్టీయే, వాళ్ళు ఇట్లనే ఉన్నారు. వాళ్ళు అయితే వాళ్ళు బెదిరించలేదు, ఎందుకంటే వాళ్ళు అధికారం లేరు కదా. వాళ్ళు 10 ఏళ్ళని చూసి వీళ్ళు స్టార్ట్ చేసారు. ఇవాళ మా ఎమ్మెల్యేలను ఎత్తుకపోయారు అంటే ఫస్ట్ స్టార్ట్ చేసిన దుకాణమే మీద, అది సిగ్గు లేకుండా. ఇవాళ ప్రతి ఒక్క కాలేజ్ ఉన్నాడు, ఒక ఎమ్మెల్యేకి కాలేజ్ ఉంది, వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వమని చెప్పి బెదిరించి అన్ని పార్టీలకు తీసుకోరు. అట్లా ఎంతమంది బీఆర్ఎస్ వాళ్ళు తీసుకున్నారు చెప్పండి. ఇవాళ బట్టలు చింపుకుంటారు వాళ్ళు ఎమ్మెల్యేలు పోతే. మామూలు కాదు, కోట్లలో కేసులు గతంలో తీసుకోలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకుపోయినారు కదా మీరు. వాస్తవం. అందుకే వాళ్ళని అడుగుతున్నా జనాలు. మీకో న్యాయం, మందికో న్యాయం. వాళ్ళకి ఇంకోటి, బీఆర్ఎస్ వాళ్ళకి ఎంతసేపు అధికారంలో ఉండాలి. సేమ్ పందా కాంగ్రెస్ కొనసాగిస్తున్నారు మంచిగా, స్కాములతో సహా. అంటే బీజేపీకి ఆ ఆలోచన గానీ అటువైపు అడుగులు వేయాలన్న, అంటే అధికారం కోసం నేను అనేది. అట్లా అధికారంలో దౌర్జన్యాలతో చేయాలంటే మా అంత దౌర్జన్యాలు ఎవరు చేయలేరు. అంత దమ్ము ఉంటది మాకు. మా కార్యకర్తలకు ఉన్న దమ్ము ఏ కార్యకర్తలకు ఉండదు. ఎందుకంటే మా కార్యకర్తలు డబ్బు కోసం పనిచేయరు. 90% కార్యకర్తలు దేశం కోసమే పనిచేస్తారు. ఇలా భారత్ మాతాకి జై అనమంటే సస్తారు. బీజేపీ భారత్ మాత అంటే బీజేపీ కాదు కదా, ఇవాళ భారత్ మాతాకి జై అంటే సస్తరిల్లు. అది బీజేపీ. అరే మేము దేశభక్తులమే. బీజేపీ అంటేనే దేశభక్తి. బీజేపీలో ప్రతి ఒక్క సైనికుడు దేశభక్తుడే. మీ దగ్గర చెప్పలేము కదా. ఈ ఎమ్మెల్యేల అందరికీ జనగణమన వస్తుందని అడుగుతున్నా. మీరు పొత్తు పెట్టుకున్న ఎంఐఎం ఎమ్మెల్యే నిలబడి సడన్ గా మీరు ఓండి మేడం, మజా వస్తుంది. మీరు పోయి సడన్ గా మైక్ పెట్టి ఇవాళ జాతీయ గీతం ఆలపించమని ప్లీజ్ చెప్పండి. ఛాలెంజ్ చేస్తాను నేను. చెప్పలేదు ఎంఎం లీడర్ కి ఎవరికి జాతీయ గీతం రాదా? ఛాలెంజ్ మీరు ట్రై చేయండి. మనల్ని ప్రయత్నించమంటున్నారు. మీకు ధైర్యం ఉంటే ప్రయత్నం చేయండి. ఫిరోజ్ ఖాన్ ఒక్కరు సరిపోతారుగా. ఫిరోజ్ గారిని అడగండి. అదే ఫిరోజ్ ఖాన్ ఎంఐఎం అవరు కాదు కదా, వస్తారు. ఈజ్ ఎ గుడ్ లీడర్ ఓన్లీ. ఎంఐఎం వాళ్ళు దేశానికి వచ్చిన చీడ పురుగులు ఎంఐఎం, దేశానికి వచ్చిన చీడ పురుగులు కాంగ్రెస్ పార్టీ.
ఇలా దోసుకున్న కాంగ్రెస్ పార్టీ దోసుకున్నంత ఎవరు చూసుకోవాలి. మళ్ళీ మేము ముస్లింలకు ఫేవర్ అని చెప్తారు. ఏం చేసిర్రు ఆయన ముస్లింలకు? మీరు 60 ఏళ్ళు 70 ఏళ్ళు పాలించారు. త్రిపుల్ తలాక్ చట్టం తీసే ఓటర్లు మాత్రమే చూస్తారు. త్రిపుల్ తలాక్ చట్టం తెచ్చి ఎవరికి బెనిఫిట్ అయింది? మీరు ముస్లిం సోదరి వాళ్ళకి బెనిఫిట్. ఆ దమ్ముందా మీకు? ఆ విషయంలో ముస్లిమ్స్ వీళ్ళు యాంటీ అయినారు అంటే ముస్లింలు ఆడవాళ్ళు మంచిగా ఉండొద్దా? వాళ్ళకంటే హక్కులు ఉండొద్దా? వీళ్ళు యాంటీ అన్నారు ఇంకో ఉల్టా మోదీ గారు తెస్తుంటే ఆ బిల్లు. ఆ విషయంలో ముస్లిం మహిళలు మీ వైపే ఉన్నారులేండి. ఎందుకంటే పట్టించుకునే వాళ్ళ కోసం ఒక చట్టాన్ని తీసుకురావడం చాలా ఘోరాలు జరిగినాయి. మన వరకు రావు. అంతే. మన కమ్యూనిటీలో చిన్న హిందూ కమ్యూనిటీలో చిన్న ఇష్యూ అయితే రోడ్ల మీదకి వస్తుంది. వాళ్ళ దాంట్లో పెద్ద ఇష్యూ అయినా అందులోనే ఉంటుంది, గుప్పిట్లోనే ఉంటుంది, బయటికి రాదు. ఓకే.